హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ కర్నూల్. రీసెంట్‌గా నేను ఒక అప్డేట్ విన్నాను. అదేంటంటే, మనము ఇప్పుడు ఒక ప్లాట్ రిజిస్టర్ చేసుకుంటున్నామంటే, అది ప్లాట్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఆ ప్లాట్ ఏ ఏరియాలో ఉందో, ఆ ఏరియాలో ఉన్న సచివాలయంకి ఆ అప్డేట్ వెళ్తుంది. ఇక్కడ ఇలా ఈ ప్లాట్ రిజిస్టర్ అయిందని. ఆ అప్డేట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆ సచివాలయం వాళ్ళు మెంబర్స్ ఆ ప్లాట్ మీద వీఎల్టీ అనేది జనరేట్ చేస్తున్నారు. అంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది జనరేట్ చేస్తున్నారు. అంటే మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీకు వీఎల్టీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు వీఎల్టీ కూడా ప్లాట్ మీద స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు ఇంకా పర్ ఇయర్ మీరు వీఎల్టీ కట్టాల్సిందే ఇంకా అని అలా. ఈ అప్డేట్ అనేది మనకి వచ్చింది. ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయం ఏముందో మీరు కామెంట్లో చెప్పండి. ఇది మామూలుగా మనకి గవర్నమెంట్ నుంచి ఏదైనా డిసిజన్ వస్తే చాలా మందికి నచ్చుతుంది, చాలా మందికి నచ్చదు. అదైతే కామనే. ఇలా వీఎల్టీ స్పాట్లోనే జనరేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? దీని మీద మీ అభిప్రాయం ఏముందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇది మీకు నచ్చిందా ఈ ప్రాసెస్? లేకపోతే దీనివల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉందా, డిసడ్వాంటేజ్ ఉన్నాయా అనేది ఆ కామెంట్ చేసి మీ ఒపీనియన్ అనేది చెప్పండి. ఇలా సేమ్ అప్డేట్స్ మీ ఏరియాలో కూడా అయినాయంటే మీరు ఏ డిస్టిక్ నుంచి వీడియోని చూస్తున్నారో ఆ డిస్టిక్లో కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసి థ్యాంక్ యూ. ఫాలో హ్యాపీ కర్నూల్.